క్రిప్టో ఇస్ గోయింగ్ క్రేజీ. క్రిప్టో మార్కెట్ చూసారంటే చాలా ఎక్కువ పెరిగింది. చూసారు లాస్ట్ 1 వీక్‌లో అయితే జూపిటర్ అయితే 43% పెరిగింది. సోలానా 43%. లైక్ లిటరల్లీ లైక్ మీకు ఒక $1000 ఇన్వెస్ట్ చేస్తుంటే $1500 అయిపోయాయి ఉంటుంది ప్రస్తుతానికైతే. సో అంత పెరిగింది. అసలు దీనికి కారణం ఏంటి అని చూస్తే దీని అన్నిటికి కారణం ఒక పర్సన్. మనందరికి తెలిసిందే ట్రంప్. సో తనేం చేశాడంటే తనకి రేపు ఇనాగరల్. సో ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయంది ఒకటి చేశారు నిన్న. అదే మీమ్ ఇంకా రిలీజ్ చేశాడు. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోయింటే చూడండి, ఒకసారి వీడియో తెలియజేస్తాను, కింద లింక్ ఇస్తాను. సో దాంట్లో నీకు మొత్తం ట్రంప్ గురించి, ట్రంప్ గురించి ఎలా కొనాలి అసలు ఏంటో నేను వీడియో చేశాను. అదే మీకు తెలియకపోతే జస్ట్ చెప్తున్నా. ట్రంప్ అయితే తన మీమ్ కాన్ రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసిన జస్ట్ 1 డేలో, లైక్ విత్ ఇన్ 1 డేలో అది $30 బిలియన్ టచ్ అయింది మార్కెట్ వాల్యుయేషన్. లైక్ విచ్ ఈస్ రియలీ క్రేజీ. సో ఇంతవరకు మన హిస్టరీలోనే ఇదే ది బెస్ట్ మీమ్ కాయిన్ లాంచ్. ఇంత ఫాస్ట్గా గ్రో అయిన లాంచ్ ఏదైనా మీమ్ కాయిన్ ఏదైనా ఉందంటే అది ట్రంప్ మీమ్ కాయిన్. సో ట్రంప్ మీమ్ కాయిన్ రిలీజ్ చేశాడంటే గ్యారంటీ బిట్ కాయిన్ రిజర్వ్ అయితే అండ్ క్రిప్టో రిజర్వ్ అయితే గ్యారంటీ శాంక్షన్ చేస్తాడు, గ్యారంటీ వాళ్ళు సైన్ అయితే చేస్తారు. సో అది కానీ జరిగితే సో ఏమవుతుంది, ఆబ్వియస్లీ క్రిప్టో కరెన్సీ అనేది లీగల్ అవుతుంది. ఇన్ని రోజులు క్రిప్టో కరెన్సీ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని చాలామంది అది ఇల్లీగల్ తెలియక ఇన్వెస్ట్ చేయట్లేదు. బట్ కానీ ఒక్కసారి ఇది కానీ పాస్ అయిందంటే, ఈ బిల్ పాస్ అయిందంటే ఇంకా అది లీగల్ అని తెలిసిపోతుంది. ఇంక లీగల్ అని ఏమంటే ఇంకేమవుతుంది, ఇన్ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇన్ఫ్లో స్టార్ట్ అయితే ఏమవుతుంది, డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఏమవుతుంది, ప్రైస్ అనేది పెరుగుతుంది. సో దానికి ప్రైస్ పెరుగుతుంది. ఎందుకంటే ట్రంప్ ఒక ప్రెసిడెంట్ అతని, ట్రంప్ లాంటి అతని తను ఒక మీమ్ రిలీజ్ చేశాడంటే ఇంకా ఆబ్వియస్లీ ఇంకా మనకి ఇంకా ఏం జరుగుతుందో మనకి అప్పుడే అర్థమైపోయి ఉండాలి మీకు ఈ వాటికి. సో ఫస్ట్ అందరూ దీన్ని ఫేక్ అనుకున్నారు, బట్ కానీ ఫేక్ కాదు. ఎరిక్ ట్రంప్ వచ్చి డొనాల్డ్ ట్రంప్ కొడుకు అనమాట. తనైతే రీట్వీట్ చేసి తను చెప్పాడనమాట ఇది ఫేక్ కాదు, ఇది రియల్ అనేసి. సో అప్పుడు అందరికి కన్ఫర్మ్ అయిపోయింది ఇది ఫేక్ అయితే కాదు, రియల్ అనేసి. సో అప్పటి నుంచి కాయిన్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి లైక్ కాయిన్ రైజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు చూసారంటే ఆల్మోస్ట్ లైక్ 37 టైమ్స్ పెరిగింది. 37 టైమ్స్. లాంచ్ అయినప్పుడు కాయిన్ $1 అలా ఉంది. ఇప్పుడు $37 ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ లైక్ 37 టైమ్స్ అయితే పెరిగింది. ఇప్పుడు 35 ప్రస్తుతానికి. ఇది తగ్గుతుంది. సో ఇనాగ్రల్ అయ్యడానికి ఇది ఆల్మోస్ట్ $50 వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. అండ్ ఇది ఒకటే కాదు, సోలానా ప్రైస్ కూడా చాలా ఎక్కువ పెరిగింది. ఎందుకంటే ఈ ట్రంప్ మీమ్ కాయిన్ అనేది సోలానా ఎకో సిస్టమ్ మీద రిలీజ్ చేశారనమాట. సోలానా టెక్నాలజీ తీసుకుని దాని మీద రిలీజ్ చేశారు. సో అందువల్ల ఎక్కువ ఆబ్వియస్లీ సోలానా కూడా పెరుగుతుంది. అండ్ అదే కాకుండా క్రిప్టో రిజర్వ్ వస్తున్నాను కదా, దాంట్లో సోలానా కూడా ఉండే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఎక్కువ ఛాన్స్ కాదు, అది గ్యారంటీ ఉంటుంది. సో ఈ సోలానా బిల్డ్ చేసింది వచ్చి అమెరికన్స్. సో అందువల్ల ట్రంప్ కూడా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. సో ఇది సోలానా ఎలా పైకి తీసుకెళ్ళాలనేసి. సో ఈ చైనా వాళ్ళు బిల్డ్ చేసింది, ఇలా చేసిందంతా ట్రంప్కి నచ్చదు. సో సోలానాని బిల్డ్ చేసింది అమెరికన్సే కాబట్టి సో తనైతే చాలా ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. ఇది ఒకటే కాదు, స్వీ కూడా చాలా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు జూపిటర్ కానీ చూసారంటే ఆల్మోస్ట్ లైక్ 35% పెరిగింది 1 డేలో. సో ఎందుకంటే ఆబ్వియస్లీ లైక్ మీకు ట్రాన్సాక్షన్స్ మన స్వాప్స్ అని మోస్ట్లీ అందరూ ఎక్కడ యూస్ చేసేది మొత్తం జూపిటరే. సో స్వాప్ చేయడానికి సో చాలా ఫాస్ట్ ఉంటుంది, చాలా రిలయబుల్ అనమాట. సో ఆబ్వియస్లీ ఒకవేళ క్రిప్టో కానీ లీగల్ అయితే ఈ ఎక్స్చేంజ్ అనేది చాలా పెద్ద అవుతుంది. సో మీ దగ్గర ఆల్రెడీ కానీ క్రిప్టో టోకన్స్ కానీ ఉంటే, ఆల్రెడీ జూపిటర్ టోకన్స్ అంటే దాన్ని సెల్ చేయకండి. ఫైనాన్షియల్ అడ్వైస్ అయితే కాదు ఇది. సో జస్ట్ నేను చెప్తున్నా, మీరు దాన్ని మీరు స్టేక్ చేసుకొని ఓటింగ్ చేసుకోండి. దాని నుంచి మీకు యాక్టివ్ స్టేకింగ్ రివార్డ్స్ కూడా వస్తుంటాయి. సో అలా అయితే చేసుకోండి. ఇదైతే సెల్ లేదని అంటున్నాను అయితే. సో మార్కెట్ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ట్రంపే. హే ఎవ్రీవన్, దిస్ వెంకీ. ఇఫ్ యూర్ లైకింగ్ ఆ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది మన ఛానల్ గ్రో అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.